పెన్షనర్స్కి పెన్షన్ బెనిఫిట్స్ రావట్లేదు పూర్తిగా. ఇప్పటికే సంవత్సరం అయిపోయినా 2 సంవత్సరాలు అయిపోయినా 2.5 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికే రావట్లేదు. ఎప్పటికి వస్తాయో తెలియకుండా ఉంది. ఆ మెడికల్ రీఎంబర్స్మెంట్స్ కూడా మరి ప్రాపర్ రావాలి. మరి ఎప్పటికి ఇస్తారు? వచ్చి గవర్నమెంట్ ఇస్తుందా, ఈ గవర్నమెంట్ ఇస్తుందా అని అంటే ఇది $1 మిలియన్ క్వశ్చన్ లాగా ఉంది. 2022 పిఆర్సీకి ముందు చనిపోయిన వ్యక్తి ఆఖరి పెన్షన్ ఎంతైతే ఉండేదో అంత పెన్షన్ మట్టి ఖర్చుల నిమిత్తం ఫ్యూనరల్ ఛార్జెస్ కింద ఇచ్చేవారు. దాన్ని పిఆర్సీ వచ్చిన తర్వాత మినిమైజ్ చేసి 25,000 మాత్రమే చెల్లిస్తున్నారు. 10% ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇచ్చేవారు. దాన్ని 7% తగ్గించారు. ప్రభుత్వంలో ఇచ్చిన సదుపాయాల కంటే తర్వాత వచ్చే ప్రభుత్వం సదుపాయాలు పెంచడం అనేది ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వంలో జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఐఆర్ 27% ఇస్తే ఈ ప్రభుత్వం 27%ని 4% తగ్గించి 23%గా నిర్ణయించడం జరిగింది. ఉద్యోగుల యొక్క చరిత్రలో జరగని విషయం.